గత 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది. ఇటు రైతుల పరిస్థితి మరీ దుర్భరంగా మారింది. రైతులు వేసుకున్న పంట ఇవాళ నీట మునిగిన పరిస్థితి. దాదాపు 15 లక్షల ఎకరాల పంట నీట మునిగినట్లు మనకు ప్రాథమిక అంచనా వస్తుంది. 5 లక్షల ఎకరాలు పూర్తిగా నష్టపోయినట్టు కూడా మనకు వ్యవసాయ శాఖ నుంచి అందుతున్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి సాగు పూర్తిగా ఇవాళ కోలుకోలేని స్థితిలో ఇవాళ రైతాంగం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు 10,000 అనేది ఏమాత్రం సరిపోదు. ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలి. పంట బీమాకు సంబంధించిన డబ్బులు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా రైతులంతా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు పంట నష్టపోయినట్లు తెలుస్తుంది. 3 రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇవాళ వ్యవసాయ అధికారులు ఫీల్డ్ స్థాయికి వెళ్ళలేం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే ఫీల్డ్ స్థాయికి వచ్చి మా వ్యవసాయ పంట ఎంత నష్టపోయింది, ఏ పంట ఎంత నష్టపోయింది అనేది లెక్కలు వేసి అధికారులకు ఇవ్వాలి, మాకు వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 200 పైచిలుకు చెరువులు ఇవాళ గండ్లు పడి ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. అక్కడ కూడా రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా వెంటనే సకాలంలో స్పందించి మా పంటలకు పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల పైచిలుకు పంట నష్టపోయినట్టు మనకు ప్రాథమిక అంచనాకు వస్తుంది. వెంటనే వ్యవసాయ అధికారులు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ఇటు వ్యవసాయ రెవెన్యూ అధికారులతో లెక్కలు తీసి మాకు నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే మాకు సావే శరణ్యమని చెప్తున్న పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబాద్, ఖమ్మం జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా పంట నష్టపోయింది. అక్కడ మరి పంటలు వేసుకునే లేని స్థితిలో ఇవాళ నీట మునిగిన పరిస్థితి. గత 3-4 రోజుల నుంచి కూడా నీటిలోనే పంట పొలాలన్నీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల పంటలకు రోగాలు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వారికి సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి. వెంటనే ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి రైతాంగానికి అని చెప్పేసి కూడా రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి సంబంధించిన నష్టపరిహారాన్ని, రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే 2 రైల్వే ట్రాకులు ఇంటికనే కావచ్చు, మరో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన నేపథ్యంలో అక్కడ వేగవంతంగా రైల్వే శాఖ అధికారులు మరమ్మత్తు చర్యలైతే చేపడతా ఉన్నారు. వాతావరణం అనుకూలిస్తే మాత్రం రేపు సాయంత్రానికల్లా ఆ మరమ్మత్తు పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత నుంచి రైలు రాకపోకలకు సంబంధించి పునరుద్ధరిస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సమాచారం రైల్వే అధికారుల నుంచి అయితే మనకు అందుతూ ఉంది. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకుర్తి మండలం వావిలాల శివారులో ఆర్టీసీ బస్సు అదేవిధంగా లారీ ఢీకొన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 3 మృతి చెందిన నేపథ్యము, మరికొంతమందికి గాయాలయ్యాయి. వారిని తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ములుగు జిల్లా చూసినట్టయితే ఎటునగరానికి సంబంధించి రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యము మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతుంది. 14.403 అడుగుల మేరకైతే మీటర్ల మేరకైతే అక్కడ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యము మొదటి ప్రమాద హెచ్చరిక 14.830గా ఉంటుంది. రెండవ ప్రమాద హెచ్చరిక 15.830గా ఉంటుంది. మూడవ ప్రమాద హెచ్చరిక 17.360గా ఉంటుంది. కాబట్టి మొదటి ప్రమాద హెచ్చరికకైతే గోదావరి నీటి మట్టం మనకు కనిపిస్తూ ఉంది. తుపాకులగూడెం సంబంధించి సమ్మక్క బ్యారేజ్ వద్ద కూడా పూర్తి స్థాయి నీటి మట్టం అయితే కొనసాగుతున్న నేపథ్యము 52 గేట్లను ఎత్తి అక్కడ వరద ప్రవాహాన్ని అయితే దిగువకు వదులుతున్న సిచ్యువేషన్ అయితే ములుగు జిల్లాలో కనిపిస్తూ ఉంది. నేను రాము నల్గొండ. ఈరోజు ప్రధాన వార్తలకు వెళ్తే టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటన చేసింది. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం రామచంద్రపురం గ్రామంలో సాగరెడమ కాలువకు పడ్డటువంటి గండి ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ దాదాపు 1000 ఎకరాల్లో పంటలన్నీ కూడా నీట కొట్టకపోవడంతో ఇసుక మేటలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడారు. వారు బాధలు పంచుకున్నారు. దీంతోపాటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. కేవలం ప్రభుత్వం చేసినటువంటి పాపం వల్లనే, నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఎడమ
కాలో గండిపడిందని కూడా మాజీ మంత్రులు ఫైర్ అయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి సవితేంద్రారెడ్డి, ఎమ్మెల్యేల బృందం అక్కడ చేరుకొని అక్కడ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఏప్రిల్ నెలలో ఖమ్మం జిల్లాకు తాగునీటి అవసరాలకు నీటిని తరలించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి షెల్టర్లను, మేజర్లను, అక్కడ ఉన్నటువంటి తూములన్నింటినీ కూడా సీల్ వేయడంతోనే ఈరోజు కాలువ పైన ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి అక్కడ కాలువ గండిపడిందని కూడా ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు మంత్రులందరూ కూడా. ఇక మిగిలిన వార్తల్లోకి వెళ్తే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా వర్ష బీభత్సం అనేది చాలా నష్టాన్ని మిగిల్చింది, దుఃఖాన్ని మిగిల్చింది. దాదాపు 500 ఎకరాల్లో ఎక్కడికక్కడ పంటలని కూడా నష్టపోయినట్టుగా వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మోతే మండలంలో రివ్యూ చేసినప్పుడు కూడా ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఎక్కడ చూసినా కూడా ఒక రకమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి, ఎక్కడ చూసినా కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కోదాడ, అదేవిధంగా హుజూర్నగర్ పట్టణాల్లో అయితే ప్రజలందరూ ఆగ్రహ విషయాలతో ఉన్నారు. తమ కాలనీలను కూడా మునిగిపోయి ఎవరు కూడా పట్టించుకోవాలని చెప్పారు. దీంతో పాటు మరొక ప్రధాన వార్తలోకి వెళ్తే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి అంతా కూడా బ్లాక్ అయిపోయింది. నిన్న రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఒక్కసారిగా బిజీ కుప్పకూరడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోవడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఒకే వన్ వేగా మీదుగా వచ్చేటటువంటి వాహనాల్ని అనుమతి ఇవ్వడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా కూడా ఉపశమనం పొందారు. అయినప్పటికీ కూడా తొందరగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలి, రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ప్రయాణికులు కోరుతుంటే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన విషయాలకు వస్తే ఇటు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద గోదావరి ఉపనదులు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. త్రివేణి సంగమం కోసం వచ్చే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా ఎవరు కూడా లోనికి వెళ్ళరాదని చెప్పి ఇప్పటికే హెచ్చరిక బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు మేడిగడ్డ విషయానికి వస్తే ఈ గోదావరికి వచ్చినటువంటి నీళ్లు, గోదావరి ప్రాణహిత సంబంధించిన వస్తున్న నీళ్లు 8 లక్షల పైచిలకు వస్తున్న నేపథ్యంలో 85 గేట్లు ఉన్నాయి. 85 గేట్ల ద్వారా ఈ వచ్చిన నీటిని ఎంతైతే ఇన్ఫ్లో వస్తుందో అంత ఇన్ఫ్లోను బయటికి వెళ్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే ఎల్లంపల్లిలో కూడా 4 లక్షల పైచిలకు నీరు వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున జలకాల సంతరించుకుంది. మరోవైపు 62 గేట్లకు గాను 32 గేట్ల ద్వారా నీటికి దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకోవైపు ఏంటంటే ఎల్లంపల్లి కింద నదీ పరివాహక ప్రాంతం కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తప్పకుండా దీన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఎందుకంటే మత్స్యకారులు కావచ్చు, ఇటు పశువుల కాపర్లు కావచ్చు, రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఎవరు కూడా నదిలోకి వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు ఎల్లంపల్లి బ్యారేజ్ మీద కూడా ఎటువంటి వాహనాలు కూడా రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండిలో కూడా భారీగా అంటే 6,000 పైచులకు నీరు మోయ తుమ్మెద వాగు నుంచి ఎల్ఎండిలకు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఎల్ఎండి కూడా పెద్ద ఎత్తున నీరు వస్తున్న నేపథ్యంలో ఇవే వానలు కనుక మరి కొద్ది రోజులు పడితే ఎల్ఎండి డ్యామ్ కూడా పూర్తిగా నిండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఇటు గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు 31 అడుగులకు చేరుకొని మత్తడి దూకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో నిండుకుండను తలపిస్తూ జలకలను సంతరించుకున్నటువంటి నర్మాల ప్రాజెక్టు చూడడానికి పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తున్న నేపథ్యం ఒకటైతే నర్మాల ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధానమైనటువంటి వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలోని శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం కోటిలింగాల వెలగటూరు మండలంలో ఉన్నటువంటి ఈ దేవస్థానాలకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి భక్తులను పుష్కర ఘాట్లకు చేరకుండా పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. అధికారులు చేపల వేటకు వెళ్ళేటువంటి వాళ్ళు తక్షణమే ఆ వైపు వెళ్లకుండా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇదే ప్రాంతంలోని పాషిగామ మరొక 6 గ్రామాలకు సంబంధించి వారంతా ముంపు ప్రజలు, వారిని తక్షణమే ఆ ప్రాంతం నుంచి విడిచి వారికి పునరావాస కేంద్రాలు అయితే తక్షణమే కల్పించినటువంటి పరిస్థితి.
ఇక మరొక వార్తలోకి వెళ్తే జగిత్యాల జిల్లాలో ఇంకా డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వణికిస్తూనే ఉన్నాయి. వైరల్ ఫీవర్లు దాదాపు ఇప్పటికే 10,000కు పైగా చేరుకోగా డెంగ్యూ జ్వరాలు దాదాపు 300-400కు పైగా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 7 హాట్ స్పాట్లను ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఇదే ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత, వైద్యుల కొరత అయితే వేధిస్తుంది. తక్షణమే తమకు న్యాయం చేయాలి, తక్షణమే తమను పూర్తి స్థాయిలో జ్వరాల బాధ నుంచి కాపాడాలని అయితే ఇటు ప్రజలైతే కోరుతున్నారు. మరో వార్తలోకి వెళ్తే జగిత్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దా వసంత నిన్న సాయంత్రం ఇంటింటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం తక్షణమే సౌకర్యం కల్పించాలి, వారికి పునరావాసం కల్పించాలి, నష్టపోయినటువంటి బాధితులకు అన్ని రకాల వారికి నిధులు మంజూరు చేయాలి, వారికి ఆర్థిక సాయం అందించాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డాడు. జీఎస్టీ పర్మిషన్ కోసం ఓ వ్యక్తి దగ్గర నుంచి 10,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డికి సంబంధించి మహబూబ్నగర్ ఆఫీస్లో ఆయన పట్టుబడడం జరిగింది. గద్వాలలో ఆయన నివాసంలో కూడా సోదాలు చేయడం జరిగింది. ఓ వ్యక్తికి జీఎస్టీ పర్మిషన్ ఇవ్వడం కోసం అప్లికేషన్లో తప్పులు ఉన్నాయని, అదేవిధంగా అప్లికేషన్కి అప్రూవ్ చేయాలంటే 50,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 10,000 లంచం తీసుకుండగా అధికారులు పట్టుకోవడం జరిగింది. ఏసీబీ డిఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ ఈ యొక్క ఏసీబీ దాడుల్లో పాల్గొనడం జరిగింది. మహబూబ్నగర్తో పాటు గద్వాల పట్టణంలోని వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. నారాయణపేట జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కువగా పంట నష్టం నారాయణపేట జిల్లాలో జరిగింది. దాదాపు 6,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉట్కూరు అటు నారాయణపేటలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కంది, పెసర, జొన్న, వరి పంటలు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో నీట మునగడం జరిగింది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతూ ఉంది. ఎక్కువగా వర్షం కురవడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదల ఊకచెట్టు వాగుకి కొనసాగుతుంది. మరోవైపు ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగినటువంటి సరళ సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు నీరు వెళ్తూ ఉంది. దీంతో మదనాపూర్, ఆత్మకూరు మధ్య ఇంకా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. మరోవైపు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టుకి ప్రస్తుతం కొనసాగుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మినహా అటు లెఫ్ట్ పార్టీలు కావచ్చు, రైట్ పార్టీలు కూడా ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు లేవు. ప్రధానంగా చూసినట్టయితే ఇటు సిపిఐ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీలు కావచ్చు, ఇటు ఎక్కడ చూసినా కానీ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఖమ్మం జిల్లా నుంచి అటు సిపిఐ పార్టీకి వామపక్షాలకు పెద్ద ఎత్తున కూడా పట్టు ఉంటుంది. ఇక భద్రాచలం కొత్తగూడెం నుంచి కూడా ఇటు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఖమ్మంలో వరదల నేపథ్యంలో ఇటు వామపక్షాల నుంచి కూడా ఎక్కడా కూడా సహాయక చర్యలు కావచ్చు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. కేవలం ఆ పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న పరిస్థితి ఉంది. ఇక బీజేపీ పార్టీ అయితే వీరు కేవలం అటు తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో 2 కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు మాత్రం తెలంగాణలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున కూడా విపత్తు వచ్చి ఎంతో లక్షలాది ఎకరాల పంట నష్టం కావచ్చు, తీవ్రమైన ప్రాణ నష్టం కూడా జరిగిన నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా వీరు కూడా కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని చూసినట్టయితే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సంబంధించి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడంపై కూడా ప్రజల్లో కూడా కొంత చర్చనీయాంశమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇక 2 అటు లెఫ్ట్ పార్టీలు, రైట్ పార్టీలు 2 కూడా ఇటు క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా కనిపించకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం పట్ల ఇటు వరద ప్రాంత ప్రజలు మాత్రము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద విపత్తు ఎదురైనప్పుడు తమకు ఆదుకోవాల్సింది పోయి ఎక్కడ కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కూడా చెప్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎంతో కొంత నిరసన ఎదురైంది. అటు వరద సహాయం పరిహారం సంబంధించి కూడా
పరిహార చెల్లింపుకు సంబంధించి కూడా తక్కువ స్థాయిలో కూడా ఇస్తున్నారని చెప్పి కూడా నిరసన వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రధాన సిపిఐ కాంగ్రెస్ పార్టీతో ఉన్నది కాబట్టి సిపిఐ కూడా ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యలపై కూడా ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఇప్పుడు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ వాలిపోయే వామపక్షాలు ఇలాంటి విపత్కర సమయాల్లో ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించి వారికి అండగా నిలిచేందుకు తమ వద్దకు రాలేదని కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ అయితే కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో ఏర్పడిన ఈ విపత్తును కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున నిధులకు తెచ్చే ఆస్కారం ఉంటుంది. అయినా కానీ ఇలాంటి పెద్ద విపత్తులో కనీస స్పందన కూడా లేదని కూడా ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాలో ప్రధాన వార్తలు కనుక చూస్తే వర్షాలు తగ్గినప్పటికీ గోదావరి వరద ఉధృతి 2 రోజులుగా కొనసాగుతూనే ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా లక్షలాది క్యూసెక్ల నీరు వస్తుండడంతో అధికారులు 32 గేట్లు ఎత్తి 5,53,000 పైగా క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతుండడంతో గోదావరి ఉధృతంగా మారింది. దీంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పుష్కర ఘాట్లతో పాటు శ్మశాన వాటిక, సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా పూర్తిగా నీట మునిగాయి. అలాగే మంచిర్యాల జిల్లాలోని నస్పూరు, అలాగే సీతారాంపల్లి, మంచిర్యాల, ముల్కాల, చెన్నూరులోని పుష్కర ఘాట్ల వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయంలో పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణకై అవగాహన సదస్సు కల్పించారు పోలీసులు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ 70 మంది యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే చేయుత పథకంలో భాగంగా అనాథ పిల్లలకు, వృద్ధులకు బట్టలు పంపించేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే గోదావరి వరద ఉధృతికి చెన్నూరు మండలంలో, ప్రాణహిత వరద ఉధృతికి కోటపల్లి మండలంలో వందలాది ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సిర్పుర్టి మండలం వెంకట్రావుపేట వద్ద పెన్గంగా బ్యాక్ వాటర్తో వరద నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుండడంతో మహారాష్ట్ర, తెలంగాణకు రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్లో 5 రోజుల క్రితం ఓ ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ జైనూర్ మండల కేంద్రంలో రాస్తారోకో చేసి రేపు ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చాయి ఆదివాసీ సంఘాలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధానంగా సంగారెడ్డి జిల్లా పటంచెరు ప్రాంతంలోని అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కూల్చివేతల్లో బడాబాబులకు సంబంధించిన నిర్మాణాలు ఏవి కూడా కూల్చివేతకు గురి కాలేదు. కేవలం 20-30 సంవత్సరాల క్రితమే అక్కడ ఇళ్లు నిర్మించుకుని ఉన్నటువంటి అమాయకుల ఇళ్లను కూల్చివేత ప్రారంభం జరిగింది. అక్కడి తహసీల్దార్ నేతృత్వంలో ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. దాదాపు 20 ఇండ్లను నేలమట్టం చేసిన నేపథ్యంలో అక్కడి ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ముఖ్యంగా అటు ఆందోళన నియోజకవర్గంలో ఒక ఆందోళనకరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. అటు ఏక్మాల్ మండలం గొల్లగూడెం తండాలో ఒక గ్రామంలో, గొల్లగూడెం గ్రామంలో తండాకు సంబంధించిన ఒక కుటుంబంపై గ్రామస్తులంతా కూడా మూకుమ్మడిగా దాడి చేసి బాణామతి చేస్తున్నారన్నటువంటి నెపంతో ఆ ముగ్గురిపై తీవ్రమైనటువంటి దాడి చేశారు. బయటకు ఈడ్చుకు వచ్చి వాళ్ళను కట్టేసి దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వర్షాల వల్ల జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 185 చెరువులకు జలకళ సంతరించుకోవడం జరిగింది. అలాగే ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించి చూసుకున్నట్టయితే FTL 513.41 ఉంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే FTL దశను దాటి సర్ప్లస్కు చేరుకోవడం జరిగింది. అది 513.58కు చేరుకోవడం జరిగింది. అటు జంట జలాశయాల నుంచి కూడా ఉస్మాన్ సాగర్కి 1000 క్యూసెక్ల నీరు, అలాగే అటు హిమేసార్కి 800 క్యూసెక్ల నీరు కూడా రావడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు 185 చెరువులకు సంబంధించి చూస్తే 31 చెరువులు కూడా FTL దశను దాటి సర్ప్లస్కు చేరుకోవడం జరిగింది. మరొక 4 చెరువులు FTLకు చేరుకోవడం జరిగింది. మొత్తంగా గత 3 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల కూడా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలోని
రోడ్లు కావచ్చు, మిగతా నాలాలు కావచ్చు అన్నీ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. రోడ్లు మాత్రం ప్లాట్ హోల్స్ తోటి చాలా ప్రయాణికులకు మాత్రం ఇబ్బందికరంగా మారడం జరిగింది. మొత్తంగా ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలోని పరిస్థితి మాత్రం రోడ్ల పరిస్థితి మాత్రం దీనంగా తయారైంది. అటు సిఆర్ఎంపీకి సంబంధించి ఏజెన్సీలు కూడా వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అటు జంట జలాశయాలకు ఇంకా ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇంకా వర్షపాతం కావచ్చు, అలాగే వరదలు ఎక్కువైతే మాత్రం ఎనీ టైం గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని కూడా జలమండలి అధికారులు చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎప్పుడైనా సరే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. గత కొన్ని నెలల నుండి నిత్యం ఏదో ఒక సమస్యలతో సతమతం అవుతున్నారు విద్యార్థులు. అటు విద్యార్థుల స్కాలర్షిప్, మెస్ ఛార్జీల పెంపుకై ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు అనేక ధర్నాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే సంక్షేమ హాస్టల్కి సంబంధించిన ముఖ్యంగా ఆహార భోజనం విషయంలో కావచ్చు, వసతుల విషయంలో కావచ్చు, విద్యార్థులు అనేక అవస్థలు కూడా పడుతున్నారు. ఏదైతే కలుషిత ఆహారం పెడుతూ కూడా ఇప్పటికే అనేక మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కొద్ది రోజుల కిందట కూడా షాద్నగర్లోని సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు పురుగుల అన్నం పెడుతున్నారని కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. ఇప్పటికే మెస్ ఛార్జీలు పెంచాలి, అది సంక్షేమ హాస్టల్లో వసతులు కల్పించాలని కూడా విద్యార్థి సంఘం నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యంగా మెస్ ఛార్జీలు పెంచాలి, విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయాలి, విద్యార్థుల సమస్యలకై వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా ఈరోజు ఆర్ కృష్ణ అటు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా ప్రధాన వార్తకు వస్తే త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులు ఉన్నట్టు బ్రిడ్జిపై గోదావరి నీరు ప్రవహించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు తాత్కాలికంగా మూతపడి మహారాష్ట్రకు వెళ్లాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పోలీసులు అంటున్నారు. కామారెడ్డి జిల్లా ప్రధాన వార్తలకు వస్తే 2 రోజుల క్రితం వరదల్లో గల్లంతైన వారు మృతి చెందారు. మాచారెడ్డి మండలం, పాల్వంచ మండలాలకు చెందిన నర్సయ్య, శివరాముల మృతదేహాలు పోలీసులు గజయితగాల సాయంతో కనుగొన్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మాస్టర్ నిమిత్తం ఆ డెడ్ బాడీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులకు అప్పగించారు పోలీసులు. ఇచ్చుకుంద మండల కేంద్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గత కొద్ది రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ అందుతలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి వట్టెం రిజర్వాయర్, కుమ్మరి దగ్గర నిర్మించినటువంటి వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ పూర్తి స్థాయిలో నీట మునిగింది. ఈ నీట మునగడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ముందు చూపు లేకపోవడం, నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఇక్కడ రైతులు, తర్వాత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్ల నాగనూలు, నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఇక్కడ తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో అండర్ టన్నెల్ ఒక 20 కిలోమీటర్ల మేర వట్టెం రిజర్వాయర్కి సంబంధించి అండర్ టన్నెల్ ఉంటుంది. ఆ అండర్ టన్నెల్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిండి అక్కడి నుంచి పంప్ హౌస్ పూర్తి స్థాయిలో నిండడంతో అక్కడ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం కాబట్టి దీనికి బాధ్యులైన వారిపైన ఎంక్వైరీ కమిటీ వేసి వారిని పూర్తి స్థాయిలో శిక్షించాలని చెప్పేసి త్వరితగతిన ఈ నిర్మాణం అంటే ఈ పంప్ హౌస్ నిర్మాణాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రైతులు ఇటు మర్రి జనార్దన్ రెడ్డి, నాగన్ జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గం సిద్ధాపూర్ వద్ద చెంచులు, బోనబోయినపల్లికి చెందినటువంటి ఒక 10 మంది చెంచులు వాళ్ళ కుటుంబంతో కలిసి చేపలు, తేనె వేటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో డిండి వాగు, దుందుబి వాగు ఉధృతంగా ప్రవహించి వాళ్ళు లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో వరదలకు చిక్కుపోయినటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవరకొండ అచ్చంపేట పోలీసులు సంయుక్తంగా కష్టపడి వాళ్ళను సురక్షిత ప్రాంతానికి డ్రోన్ సహాయంతో ఆహారం అక్కడికి పంపించి, తర్వాత డ్రోన్ సహాయంతో అక్కడికి ఒక రోపు తాడు పంపించేసి నాటు పడవ సహాయంతో వాళ్ళ 10 మందిని సురక్షితంగా ఇక్కడికి ఒడ్డుకు చేర్చడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అక్కడ సిబ్బందిని రెస్క్యూ కూడా అభినందించడం పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే
దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అయితే వర్షాలు ఒక కారణం అయితే, భారీ వర్షాలు ఒక కారణం అయితే, మరొక కారణం KLI ప్రాజెక్టులకు గండ్లు పడడంతో ఆ వరద నీరంతా కూడా దుందుబి నదిలోకి వచ్చేస్తుంది. దీంతో ఇక్కడ గ్రామాలలో ఉండేటువంటి వివిధ గ్రామాలకు పూర్తి స్థాయిలో కనెక్టివిటీ కట్ అవుతూ ఉంది. రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం స్పందించి ఎక్కడైతే గ్రామాలకు కనెక్టివిటీ కట్ అవుతుందో అక్కడంతా కూడా బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని అక్కడ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి నాగర్ జిల్లాకు సంబంధించిన ప్రధాన వార్తలు. ప్రజలు రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ జిల్లా. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్దపల్లి జిల్లా అతలాకుతలంగా మారింది. గత 2 రోజుల క్రితం నక్కల వాగులో గల్లంతైనటువంటి పవన్ కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అలాగే మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు. బాధితునికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం రావాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా బాధితుని కుటుంబానికి అండగా ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. మరో వార్త చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. పైనుండి వస్తున్నటువంటి వరద నీరుకు శ్రీరామ్ సాగర్ నుండి అలాగే కడెం ప్రాజెక్టు నుండి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరద నీటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు వార్తలు చూస్తే గత 3-4 రోజుల వరకు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న భీంపూర్, జైనత్, బేలా మండలాల్లో ఉన్న వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగిన పంట పొలాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఈరోజు పరిశీలించారు. రైతులను పరామర్శించి రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పంట నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి కనీసం 25,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జోగురామన్న డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉన్న గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో బాసర వద్ద గోదావరి నది నిండుకుండలా కనిపిస్తుంది. ఎగువ భాగం మహారాష్ట్ర నుంచి లక్షలాది క్యూసెక్ల వరద నీరు బాసర మీదుగా SRSP ప్రాజెక్టు చేరుకుంటుంది. దీంతో బాసర వద్ద గోదావరి నది ఒక నిండుకుండలా కనిపిస్తుంది. అయితే గోదావరి నది నుంచి బాసర ఆలయానికి వెళ్లే రహదారి పూర్తిగా నీట మునగడంతో భక్తులు ఆలయానికి వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దాదాపు 300 మందికి పలు ప్రైవేటు సంస్థలు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాయి.